ఇమిగ్రేషన్ కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ కానీ, డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్స్ కానీ వీళ్ళకి అలవ్ అనేది ఉండదు. ఓకే, సో ఎప్పుడైతే మనకి పిఆర్ వచ్చేస్తుందో అది ఆటోమేటిక్గా గ్రీన్ కార్డ్కి లీడ్ అవుతుంది. కాబట్టి అసలు పిఆర్కి సంబంధించినటువంటి స్టోరీలోకి ఈ 75 దేశాల వాళ్ళు ఎంటర్ అవ్వడానికి లేకుండా మన ట్రంప్ అనే అతను బ్యాన్ విధించాడు. సో దీనివల్ల మనకి చాలామంది అనుకుంటారు 75 దేశాల వాళ్ళు అసలు ఆ దేశానికి వెళ్ళడానికే లేదని చెప్పేసి. స్టూడెంట్ వీసాస్ వెళ్ళొచ్చు, టూరిస్ట్ వీసాస్ వెళ్ళొచ్చు, బిజినెస్ వీసా వెళ్ళొచ్చు, టెంపరీ వర్క్ వీసాస్, ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా నడుస్తాయి. అంటే షార్ట్ టర్మ్ ట్రావెల్ ఉండి ఎడ్యుకేషన్ కోసం కానీ ఉంటే మాత్రం మనం ఆ దేశాలకి ఈ 75 దేశాలలో కూడా ట్రావెల్ చేయొచ్చు. అయితే ఇమిగ్రేషన్ అనే పాయింట్ ఎప్పుడు వచ్చినా కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ పర్మనెంట్గా వాళ్ళకి పిఆర్ రావడానికి కానీ, లేకపోతే గ్రీన్ కార్డ్ రావడానికి కానీ, రెసిడెన్సీ రావడానికి కానీ ఉపయోగపడేటువంటి ప్రోగ్రామ్స్ వీళ్ళకి ఏదైతే ఉన్నాయో వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి వాళ్ళని తీసేశారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి ఏ ప్యాటర్న్లో దీన్ని చేశారనుకున్నప్పుడు ఈ చిన్న దేశాల్లో డాక్యుమెంటేషన్ అండ్ వెరిఫికేషన్ ఛాలెంజెస్ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఆఫ్ఘనిస్తాన్లో తీసుకున్నప్పుడు అక్కడ ఒక అంటే దాన్ని ఏమంటారు అంటే టెర్రరిస్టు రెజీమ్ అనేది నడుస్తూ ఉంది. అక్కడ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ అనేది ప్రాపర్గా లేదు. అదేవిధంగా ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఏంటంటే పూర్వంలో అక్కడ ఉన్నటువంటి సెటిల్ అయిపోయినటువంటి పిల్లలకి వచ్చేసి పర్మనెంట్ పిఆర్ వచ్చేసి ఉంటుంది అక్కడ పుట్టడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ తీసుకొచ్చుకుంటున్నారు అనమాట. సో వీళ్ళ దగ్గర తీసుకున్నట్లయితే వాళ్ళ పర్ క్యాపిటా ఉండటం లేదు. అదేవిధంగా వీళ్ళు అక్కడ పోయేసి ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఎయిడ్ అనేది ఇస్తుంది. అంటే వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేనప్పుడు పిఆర్ హోల్డర్స్ కానీ, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ వాళ్ళ గవర్నమెంట్ స్కీమ్స్ పెడుతుంది అనమాట. అంటే ఫుడ్ కూపన్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా ఏదైతే ఉందో గవర్నమెంట్ మీద చాలా భారం పడుతుంది అనే కాన్సెప్ట్ తోటే ఈ 75 దేశాల వాళ్ళు రావడం వల్ల నా దేశానికి ఎటువంటి ఉపయోగం లేదు. వీళ్ళు పబ్లిక్ ఛార్జ్ అంటారు. పబ్లిక్ ఛార్జ్ అంటే ప్రజాధనాన్ని వీళ్ళ మీద పెట్టాల్సి వస్తుంది. అందువల్ల ఈ దేశాల వాళ్ళని మేము వాళ్ళు ఇమ్మిగ్రెంట్స్గా ఉండడానికి మేము రానివ్వము అని చెప్పేది దీని యొక్క సారాంశం. సో దీంట్లో పబ్లిక్ వెల్ఫేర్ సిస్టమ్స్ మీద ఉన్నటువంటి ఫినాన్షియల్ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీంట్లో ఇండియా ఎందుకు ఎగ్జామ్షన్ ఉందంటే మనోళ్ళు యాడికి పోయినా మూట కట్టేదే ఉంటుంది. ఎప్పుడు అడుక్కునే పంచాయతీ చేయరు. పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే పోయినప్పుడు ఆయన ఆడ కూడా ఏం పని చేయకుండా అడుక్కునే దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతారు అనమాట. మన వాళ్ళు ఏంటంటే బాగా చదువుకొని ఉంటారు, హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు. అదేవిధంగా మన ఇంజనీరింగ్, హెల్త్ కేర్ అకాడమీ వీటిలో వెళ్తారు కాబట్టి వీళ్ళందరికీ కూడా సఫిషియెంట్ ఫండింగ్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే యుఎస్లో ఉన్నటువంటి యావరేజ్ అమెరికన్ సిటిజన్ కన్నా మన వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు అడిగి. అందువల్ల మనకి